హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సాధించాలని పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలయ్యా. వచ్చి రాని స్తుతియాగం, వచ్చి రాని నాయన ఈ ఆరాధన ఇంకా పరిపూర్ణులుగా మేము మార్చబడినట్లుగా యేసు క్రీస్తు నామమున నువ్వు స్వీకరించుదువు గాక. అయ్యా ఇంకా బలంగా ఆరాధించే కృప దయచేయండి అయ్యా. క్రైస్తవ్యంలో ప్రాముఖ్యమైన భాగం ఆరాధన నాయన. సకల మానవుల్ని కలగజేసింది నీ మహిమ నిమిత్తం నీవే కలగజేసావయ్యా. అయ్యా నీ కృపలో నిన్ను మహిమపరిచే ఆరాధన మాకు నేర్పించండి అయ్యా. నువ్వు స్వీకరించే ఆరాధన మాకు నేర్పించండి అయ్యా. అయ్యా నువ్వు స్వీకరించే స్తుతుల ప్రార్థన మాకు నేర్పించయ్యా. సహాయం చేయమని ప్రార్థనలోను ఆరాధనలోను అన్ని విషయాల్లోనూ పరిపూర్ణతలోకి మమ్మల్ని నడిపించి అభిషేకంతో నింపి బలపరచమని నిలబడుతున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకోమని బలమైన వాక్కు ద్వారా మా ఆత్మలో స్థిరపరచండి, బలపరచండి అయా. నాయన ఆత్మీయ ఆహారాన్ని వర్తమానాన్ని అందించండి. నీ సహాయం మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. గట్టిగా ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. స్తోత్రం, హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ప్రకటించబడిన రీతిగా మరి అయ్యగారు జీవరత్నం అయ్యగారు మొట్టమొదటిగా మనకి వాక్యాన్ని అందిస్తారు. మున్నంగిలో పరిచర్య చేస్తున్న దైవజనుడు జీవరత్నం గారు అయ్యగారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తుండగా సమయాన్ని వారికి అప్పగిస్తుండగా అందరం చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి దేవునికి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని, బయలువెలుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెబుతూ దేశమును చక్కపరిచి పంచిపెట్టుటకై కాపాడి నియమించింది. చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సందులో దేవునికి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బయలు వెల్లుడి అని బంధించబడిన వారితోనో, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనో ఆయన పిలుస్తున్నాడు బయటికి రమ్మని. ఈ కృపాకాల చివరి గడియల్లో ఎంతోమంది బంధించబడి ఉంటున్నారు. అనేక కట్ల చేత బంధించబడి ప్రభు యొద్దకు రాలేకపోతా ఉన్నారు. ప్రభు అయితే ఇక రాత్రికాల సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు. బంధించబడిన వాళ్ళారా బయటికి రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఏ కట్లతో మనం బంధించబడి ఉన్నామో ఆ కట్లను తెంచుకుని ఆయన దగ్గర రమ్మని పిలుస్తున్నాడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అపవాది చేత బంధించబడ్డాడు. ఆ యవనస్తుడు మనుషులు ఆ యవనస్తుని స్వాధీనపరచలేకపోతున్నారు. తాళ్ళు పెట్టి కట్టారనుకోండి తెంచివేస్తున్నాడు.
గొలుసు పెట్టి కడితే తెంచి వేస్తున్నాడు. అపవిత్రాత్మ బట్టి అసలు ఎవరు కూడా ఆ వ్యక్తిని సాధుపరచలేకపోతున్నారు. చివరికి సమాధుల్లోకి వెళ్ళి అదిగో అక్కడ నివాసం చేస్తున్నాడట. చూడండి, అతను చూసిన వారందరూ కూడా భయపడిపోతున్నారు. చూసిన వారందరూ కూడా ఇదిగో అతను సమాధిలో నివాసం చేస్తున్నప్పుడు ఆ వైపు వెళ్ళడానికి మనుషులకు భయం వేస్తుంది. ఏం చేస్తాడో భయం. అతడు అపవాది చేత బంధించబడి ఉన్నాడు కాబట్టి తన శరీరాన్ని రాళ్లతో నలగొట్టుకుంటున్నాడు. తన వారైన వారు తల్లిదండ్రులు కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, ఎలాగైనా ఇతన్ని బాగు చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. కానీ ఎవరి వల్ల కాటల్లా. ఎన్నో బాగు చేతులు చేయించి ఉండొచ్చు, ఎన్నో తిప్పలు పడి ఉండొచ్చు. ఇక మన వల్ల కాదు, ఆడిష్టం, ఆడిక బతుకు ఎలా ఉంటుందో అని చెప్పి వదిలేశారు అంతే. ఏమాత్రం కూడా ఆ వ్యక్తిని స్వాధీనపరచలేక ఇదిగో వదిలేశారు. సమాధులు నివాసం చేస్తున్నాడు. ఒక ఆకలి లేదు, ఒక దప్పిక లేదు, ఒక విశ్రాంతి లేదు. ఇదిగో ఆ సమాధి చుట్టూ తిరుగుతూ ఇదిగో ఏదేదో మాట్లాడుకుంటూ ఇదిగో తిరుగుతున్నాడు. చూడండి, నా ప్రభు అయిన యేసు బంధించబడిన అతనితో మాట్లాడుతున్నాడు. అతని దగ్గరికి ఆయన వచ్చాడు. చూడండి, తల్లిదండ్రులు వాడి బతుకేంటోలే వదిలేసేద్దాం, అన్నదమ్ములు వదిలేసేద్దాం, స్నేహితులు ఆప్తులు అనేవారు ఎంతోమంది ఉన్నారు, ఏమీ చేయలేకపోయారు, వదిలేసేద్దాం అనుకున్నారు. కానీ నా ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడండి. ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అతని స్థితిని చూసి అతని గుర్తెరిగి అతని ప్రేమించి, ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నా ప్రభు ఆ యొక్క వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న అపవాది అంటుంది, సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో నీకేం పని అని కేకలేస్తూ ఉంది. చూడండి, దయ్యములు ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుని కేకలేస్తూ ఉన్నాయి. మనుషుని వారు గుర్తించలేకపోతా ఉన్నారు. అయితే ఆ యొక్క అపవాది, అయ్యా మా సమయం రాకముందే నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అదిగో అపవాది అదిగో దేవునితో మాట్లాడుతుందండి. ఈ రాత్రికాల సమయంలో దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు బంధించబడిన వారులారా బయటికి రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఏ బంధకం చేత బంధించబడి ఈ పాపము, ఏ పాపం చేత మనం బంధించబడి ఉన్నామో ఆ పాపంలో బయటికి రమ్మని పిలుస్తున్నారు మనుషుల్ని. భయంకరమైన జీవితాల్లో మనుషులు జీవిస్తున్నప్పుడు ఆ ప్రభు ప్రేమ ఏంటంటే ఆ పాపంలోనే చనిపోతే, ఆ దుర్మార్గతలోనే చనిపోతే, ఆ తాగుడులోనే చనిపోతే, ఆ దుర్వ్యసనం చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారని చెప్పి ఆయన ప్రేమ కలిగి రమ్మని పిలుస్తున్నాడు, బయటికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. నువ్వు పెద్ద మనసు చేసుకుని ఆయన దగ్గరికి రాగలిగితే నువ్వు చేయవలసింది ఏమీ లేదు. ఆయన దగ్గరికి రాగలిగితే ఆనాడు ఆ యొక్క యవనస్తులో ఉన్న సాతాను గద్దించినట్లుగా ఎప్పుడైతే ప్రభు ఆ బిడ్డను విడిచిపెట్టి పొమ్మని చెప్పాడో ఇదిగో దయ్యాలన్నీ పారిపోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ప్రభు తన దగ్గరికి రమ్మని. ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు తన దగ్గరికి రమ్మని. తన చేతులు చాచి తన లోబడిన ప్రజల వైపు అయినా తన రెండు చేతులు చాచి తన దగ్గర ముని పిలుస్తున్నాడు. ఎందుకంటే బంధకంలో ఉన్న వారిని బయటకు రమ్మని పిలుస్తున్నాడు. అనేక బంధకాలు మనుషుల్లో ఉన్నాయి.
అనేక భారాలు మనుషుల్లో ఉన్నాయి. దాన్ని తెంచుకోలేక, ఇదిగో ఆయన దగ్గరికి రాలేక, ఇదిగో కులం అడ్డం వస్తుంది, మతం అడ్డం వస్తుంది, ఇంకేదేదో అడ్డం వస్తుంది. ఇదిగో ఆయన నువ్వు కూడా మతంలో దిగావా, నువ్వు కూడా అక్కడికి వెళుతున్నావా, నువ్వు కూడా వాళ్ళు కలిసిపోయావా, అనేక మాటలు మాట్లాడుతున్నారు ప్రజలు. కాబట్టి ఇదిగో గమ్మును ఊరుకుందాం అనుకుంటున్నారు మనుషులు. పాపములు క్షమించగలిగిన యేసు యొద్దకు రాలేకపోతే నిత్య నరకం తప్పదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. నువ్వు ఆ యొక్క బలహీనతలో బయటికి రాలేకపోతే నిత్య నరకం తప్పదు. ఆ నిత్య నరకం తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన ఏ బంధకంలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ రాత్రికాల సమయంలో నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన ఎదురు నేను సాగిలపడగలిగితే నీలో ఉన్న ప్రతి బంధకాన్ని తెంచివేస్తాడంతే. నేను స్వతంత్రుడిగా చేస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఇదిగో ఆ యవ్వన మెడలో ఉన్న అపవాదిని బయటికి ఆజ్ఞాపించాడో దయ్యాలు పారిపోయినాయి. చూడండి, ఆ యవనస్తుడు ఇంటికి వెళ్ళాడు, తలుపు కొడుతున్నాడు. అమ్మో డాడీ వచ్చాడు అని పిల్లలు. ఎందుకంటే ఇంతకుముందు ఎలాగున్నాడు, ఆయన చూస్తే భయపడుతున్నారు మనుషులు. తల్లిదండ్రులు భయపడ్డారు, బిడ్డలు భయపడ్డారు, అందరూ భయపడుతున్నారు. యేసుతో మాట్లాడిన తర్వాత, యేసు దగ్గరికి వచ్చిన తర్వాత అతని జీవితంలో గొప్ప మార్పు కలిగింది. కుటుంబంతో సంతోషంగా జీవించగలుగుతున్నాడు. కుటుంబంలో ఆనందం, కుటుంబంలో నెమ్మది, కుటుంబంలో సమాధానం, సంతోషంగా కుటుంబ సభ్యులు కలిసి ఆనందించగలుగుతున్నాడు యవనస్తుడు. ఆమేన్, హల్లెలూయా. రాత్రికాల సమయంలో నీవు గనక ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన ఎదుట నీ రెండు చేతులు ఎత్తి, అయ్యా నేను పాపిని, చలం రావాలి ఆయన ఎదుట. చూడండి, ఒక దొంగ వ్యక్తి దొంగతనం చేస్తూ దొరికాడు అనుకోండి, పోలీసు వాడు కనపడ్డాడు. పోలీసు వారు ఏం చేస్తారు, పరిగెత్తుతారు. పరిగెత్తి 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 ఇక నా వల్ల కాదనుకున్నప్పుడు ఏం చేస్తాడు, రెండు చేతులు ఎత్తి ఆ పైన నిలబడతాడు. ఎందుకంటే నా వల్ల ఇక కాదు, ఏం చేసినా మీ ఇష్టమే అని చెప్పి సరెండర్ అయిపోతాడు. అలాగే ప్రభు ఎదుట నువ్వు రెండు చేతులు ఎత్తి, అయ్యా నీ సహాయం నాకు కావాలి, ఇంతవరకు బంధకంలో ఉన్నాను ప్రభు, నన్ను విడిపించు నాయనా అని ఆయన వైపు చేతులు ఎత్తితే నీ బంధకం ఆయన విడిపిస్తాడు. బంధకం విడిపించే దేవుడైనా ఆ యవనస్తులను విడిపించినప్పుడు అదిగో కుటుంబంతో సంతోషంగా జీవించగలిగాడు, గ్రామస్తులతో కలిసి జీవించగలిగాడు. ఇదిగో ఆనందం, సంతోషం. అనేకులు చెప్తున్నాడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళా నేను, అసలు నేనటం కాదు, ఆయన వచ్చాడు, నేనున్న స్థితిలో ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నా బంధుమిత్రులు నన్ను వదిలేశారు, నా అన్నదమ్ములు వదిలేశారు, తల్లిదండ్రులు వదిలేశారు, అందరూ వదిలేశారు, కానీ ఆయన నా దగ్గరికి వచ్చాడు, నన్ను ప్రేమించాడు. నేనున్న స్థితిలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చాడు ఆయన, నా పరిస్థితిని మార్చాడు ఆయన, నా బ్రతుకును మార్చాడు ఆయన అని అనేకులు సాక్ష్యం చెప్తున్నాడు. కొంతమంది తల్లిదండ్రులు అడుగుతున్నారంటే, వెళ్ళి అయ్యా ఆ వ్యక్తి మీ కుమారుడేనా, అసలు ఎలా స్వస్థపడ్డాడు? వాళ్ళు అంటున్నారు, లోకానికి భయపడి, అదేనా మనుషులకు భయపడి అంటున్నారు కదా, అతను వయసు వచ్చినాడు కనుక అతన్ని అడగండి అని చెప్తున్నాడు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. బంధింపబడిన వారితో ఆయన చెప్తున్నాడు, బయటికి రండి ఆయన పిలుస్తున్నాడు. ఆయన చీకటిలో ఉన్న వారి గురించి ఆయన అంటున్నాడు, చీకటిలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. చీకటిలో ఉన్న వారితో ఆయన చెప్తున్నాడు ఏమనంటే, బయటికి రండని చీకటిలో ఉన్న వారితో మాట్లాడుతున్నారట, చీకటిలో ఉన్న వారితో మాట్లాడుతున్నారట. దైవగ్రంథంలో దేవునికి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, చీకటిలో తన జీవితాన్ని గడుపుతూ ఉంది. పాపం అనే చీకటిలో గడుపుతూ, నన్ను ఎవరు చూడలేదు కదా, నేను చేస్తున్న పాపం ఎవరు చూడలేదు కదా, పర్వాలేదులే, పాపం చేసిన పాపంలో బ్రతికి నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు ఏమన్నా చెప్పి ఇదిగో పాపంలో జీవిస్తున్నప్పుడు
ఒక దినాన పట్టబడింది పాపము చేయుచుండగా. ఆ దినాన గొప్పవారు ప్రజలందరూ కూడా తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు ముందు నిలబెట్టి, బోధకుడా ఏం చేద్దాం ఈ విషయం అన్నారు. ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్ళు రువి చంపమని, నువ్వేమంటావు అని ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. చూడండి, ఆమె పట్టబడక ముందు ఆ చీకటినే పాపంలో జీవిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే పట్టబడిందో, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ దినాల ప్రజలు ఏం చేసేవారంటే, ఇదిగో పాపము చేయుచుండగా పట్టబడిన స్త్రీని రాళ్ళతో కూడా చంపేసేవాళ్ళు. అంత భయంకరమైన శిక్ష. యేసుప్రభుకి తీసుకొచ్చి పదే అడుగుతున్నారు ఆయన్ని, ఏం చేద్దాం ఈ స్త్రీ సంగతి ఏం చేద్దాం అని అడుగుతున్నారు. ఆ దినాల్లో మేధావులు, ఆ దినాల్లో గొప్పవారు అనుకున్నారు కదా, ఈరోజు యేసుప్రభు మన చేతికి చిక్కాడు, మనం ఇదిగో ఈయన మన చేతిలో ఉన్నాడు, ఏదైనా చేయొచ్చు ఈయన, ఎందుకంటే పోలే పాపం స్త్రీ వదిలేద్దాం అంటే, నువ్వు పాపాన్ని ప్రోత్సహిస్తున్నావా, నువ్వు దేవుడు ఎలాగలుగుతావు అని ఆయన మీద నెపం మాపొచ్చు. చంపేయండి, ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదు అని చెప్తాడా? నీవు నరహత్యని ఎలా ప్రేమిస్తున్నావు దేవుడు అయితే అని ఆయన మీద నెపం మాపొచ్చు. ఈరోజు మన చేతిలో ఆయన చిక్కాడు, ఆయన మీద నెపం మాపాలి, ఆయన అబద్ధికుడు అని చెప్పి ఆయన గురించి నింద మోపాలి అని చెప్పి అదిగో అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, గొప్పగా అడుగుతున్నారు ఏం చేద్దామని. ఆయన పట్టు వదలకు అడుగుతున్నారట. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అది గొప్ప సమస్య. వాళ్ళ ముందు ఆవిడ అనుకున్నారు కదా, ఈ సమస్యకి పరిష్కారం లేదు, యేసు ప్రభువు మన చేతి చిక్కిపోయాడు, ఇదిగో మనం ఆయన మీద నెపం మోపుదాం, నింద మోపుదాం, ఇదిగో ఆయన అబద్ధికుడు అని చెప్పి లోకానికి తెలియజేద్దాం అని చెప్పి యేసు క్రీస్తు ప్రభు వారి మీద ఇదిగో గొప్పగా ఇదిగో పన్నాగం పన్ని అలా అడుగుతున్నారు, అడుగుతున్నారు. ఆయనండి అనంత జ్ఞాని. మన కన్నులు కనబడేదని చూస్తాం, ఆయన మన జీవితాన్ని చూడగలిగిన వాడు. ఆయన వారి హృదయాలన్నీ కూడా ఆయన గుర్తిరగలిగిన వాడు. ఆయన ఆ ప్రభు అంటున్నాడు, పాపము లేనివాడు ఆ మీద రాయి వేయండి అన్నాడు. చూడండి, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు రాళ్ళు తీసుకొచ్చారు ఆమెను చంపడానికి. మీలో పాపము లేనివాడు ఆ మీద మొదట రాయి వేయచ్చు అని చెప్పాడు. ఆయన నేల మీద వంగి ఏమో రాస్తున్నాడట. నేను అనుకుంటాను, ముందు సుబ్బారావు ఉన్నాడు అనుకోండి, సుబ్బారావు ఏం పాపం చేస్తున్నాడు, ఆయన రాస్తున్నాడు ఆ నేల మీద. అతడు ఆ యొక్క రాయి అక్కడే వెళ్ళిపోతున్నాడు. అట్లా అందరూ కూడా వచ్చారు, కానీ పాపము అనే పాపాత్ముల మీద రాయి వేయాలనుకున్నాడు, కానీ వేయలేకపోయారు, అక్కడే పారేశారు. అందరూ వెళ్ళిపోయారట. ప్రభు అంటాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించట్లేదమ్మా, ఇక మీద పాపం చేయొద్దు అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఎంత గొప్పవారంటే, ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, పాపాత్మలను ఆయన స్త్రీతో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? నేను కూడా నేను శిక్షించలేదమ్మా, ఇక మీదట పాపం చేయొద్దు అని చెప్పారండి. ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన. ఒక పాపాత్మురాల్ని అమ్మా అని పిలిచాడు. ఆ స్వరం ఆమె ఇనులేదేమో, ఎందుకంటే అనేక రకాలుగా దూషించేవారు, అపహాసించేవారు, హేళన చేసేవారు ఎంతోమంది అదిగో ఆమె జీవితంలో కనపడినవచ్చు, కానీ అమ్మా అని పిలిచేవారు ఆమె ఉండవచ్చు. కానీ నా ప్రభు, అమ్మా ఇక మీదట పాపం చేయొద్దు, నేను శిక్షించలేదు, నేను కూడా శిక్షించను, ఇక మీదట పాపము చేయొద్దు అని ఆ స్త్రీతో ప్రభు మాట్లాడారండి. ఆమె జీవితం మార్చబడింది, ఆమె బ్రతుకు మార్చబడింది. సంతోషంతో కుటుంబంతో ఆనందంగా జీవించగలిగింది. ఈ రాత్రికాల సమయంలో
దైవ సన్నిధిలో దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. బంధించబడిన వారితో ఆయన మాట్లాడుతున్నాడు, బయటికి రమ్మని. చీకటి ఉన్న వారితో మాట్లాడుతున్నాడు, వెలుపలకు రమ్మని. ఆ చీకటిలోనే ఉంటే ఆ చీకటిని పాపం నిన్ను ఏం చేస్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది. ఆ చీకటిని పాపం ద్వారా నీవు మేలు పొందలేవు, అసమాధానంగా జీవిస్తావు, శాంతి లేకుండా జీవిస్తావు, సమాధానం లేకుండా జీవిస్తావు. కాబట్టి చీకటిని బయటికి రమ్మని పిలుస్తున్నాడు ఆ దేవుడు. రాత్రికాల సమయంలో ఈ సువార్త సభ ఎందుకంటే మనసులు మార్చబడాలని, బ్రతుకులు మార్చబడాలని, ప్రవర్తన మార్చబడాలని ఆయన కోరుకున్నది ఒకటే. మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మారు మనసు పొందండి అని చెప్పారు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు ప్రకటించుచు గలిలయకు వెళ్ళను అని చెప్పి పరిశుద్ధ గ్రంథం దేవునికి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం చెప్పారు ఆయన? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, కాబట్టి మారు మనసు పొందండి. ఒకవేళ ఒక వ్యక్తి తాగి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు అనుకో, అరే బాబు నా దగ్గరికి రా, ఆ తాగు విడిపిస్తా. అనేక మత్తు పదార్థాల ఇదిగో జీవితం నాశనం చేసుకుంటున్నావు అనుకో, ఇదిగో నా దగ్గర రా బాబు, నేను నీకు మత్తు పదార్థం విడిపిస్తా అని ప్రభువు చెప్తున్నాడు. మనుషులు అంటున్నారు కదా, నేను ఈ త్రావును వెళుతున్నాను అనుకో, ఆయన నన్ను తిప్పుకోవచ్చుగా ఆయన దగ్గరికి. నేను వెళ్ళే త్రావు నేను వెళ్తూ ఉంటా, కానీ ఆయన నన్ను తిప్పుకోవచ్చుగా. ఆయన గొప్పవాడే, ఆయన నన్ను తిప్పుకోవచ్చుగా. ఆయన అన్నాడు, మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేశా. ఒక మరమనిషిలాగా చేస్తే కీచి తిప్పేవాడిని, కానీ నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేశా. ఏది మంచిదో ఏది చెడో తెలుసుకునే జ్ఞానాన్ని మీకు ఇచ్చా. కాబట్టి ఇదిగో నా యుద్ధకు రండి, అప్పుడు నేను మీ యుద్ధకు వస్తా అన్నాడు. ఏంటట? మీరు మొదట నా యుద్ధకు రండి, నేను మీ యుద్ధకు వస్తా. ఈ రాత్రికాల సమయంలో తన దగ్గరికి రమ్మని ఆయన ప్రజలను పిలుస్తున్నాడు. 2 చేతులు చాచి సిలువలో గాయపడిన హస్తాలతో ఆయన తన 2 చేతులు చాచి తన దగ్గర పిలుస్తున్నాడు. ఎందుకంటే బంధించబడిన వారిని విడిపించడానికి, చీకటిలో ఉన్న వారిని వెలుపులోకి తీసుకురావడానికి, ఆయన వెలుగులోకి తీసుకురావడానికి మనం ఆరాధించే ప్రభు ఏమైనా ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చీకటిలో ఉన్న వారికి వెలుగు తీసుకురావడానికి ఆయన తన దగ్గర మనం పిలుస్తున్నాడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో నీవు ప్రభు పిలుపును గుర్తెరగలిగితే, ప్రభు పిలుపును గుర్తెరగలిగితే, ఆయన స్వరాన్ని వినగలిగితే నీ జీవితంలో దేవుని మేలు చూస్తావు. ఏమోలే వాళ్ళు అలాగే చెప్పుకుంటారులే అనుకుంటే నువ్వు దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోలేవు, దేవుడిచ్చే దైవదీవుని పొందుకోలేవు. ఆ దైవాసలు పొందుకోవాలంటే ఇదిగో ఆయన చెప్పిన మాటకు సరెండర్ అవ్వాలి, లోబడాలి. ఆయన నీతో చెప్పిన మాటకు నువ్వు లోబడగలిగితే, ఆయన విశ్వాసం ఉంచగలిగితే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. మారు మనసు పొందండి, మీ మనసును మార్చుకోండి, ఆయన వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతా అంటున్నాడు. మనుషులు అంటున్నారు, నేను నా వైపు వెళ్తానగా నీ వైపు తిరగనని చెప్పి మనుషులు అంటున్నారు. ఒక చిన్న మాట చెప్పి నేను ఇక మాటలు ముగించబోతున్నాను. ఎందుకంటే నా వెనుక మన సహవాస నాయకులు దైవజనులు చిరంజీవి గారు మన మధ్యలో ఉన్నారు, వాక్యం మన కొరకు అందించబోతున్నారు. నేను కొద్ది నిమిషాల్లో ముగించబోతున్నాను. ఈ సమయంలో ఒక వ్యక్తి అట నెత్తి మీద బరువు మోసుకుంటూ వెళుతున్నాడట. బరువు మోసుకుంటూ వెళుతున్నప్పుడు ఒక ఆయన బండేసుకెళ్తున్నాడు. బండేసుకెళ్తుంటే ఆ బరువు చూసి బండి ఆపాడు. ఈయన ఏం చేశాడంటే నెత్తి మీద బరువు నెత్తి మీదే ఉంది, కానీ బండి ఎక్కాడు. ఉపయోగం ఉందంటారా? ఈనాడు మనుషులు అలా ఆలోచన చేస్తున్నారు.
మనం భారాన్ని దేవుని మీద వేసి మనం ఆయనలో ముందుకు కొనసాగమని ప్రభు చెప్తుండే ఇదిగో భారం నెత్తి మీద పెట్టుకుని ఇదిగో బండి కూర్చున్నారు, కానీ ఆ భారం అదిగో వాళ్ళే మోస్తున్నారు. ఆ భారం వాళ్ళే మోయడాన్ని బట్టి వాళ్ళు సంతోషించలేకపోతున్నారు. మన భారాన్ని మోయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన పాప భారం మనం మోయలేమని, మన దోష శిక్ష మనం మోయలేమని, మనకు బదులుగా ఆ యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక పాపం పరిహార్థమై ఆయన కలవరి శిలువలో ఆకాశానికి మధ్యలో వేలాడదీపడ్డాడండి. 3 మేకులతో ఆయన వేలాడదీపడుతున్నప్పుడు ఆయన పలికిన అమూల్యమైన సంగతి ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడండి. ఆయన ప్రేమ ఎంత అమూల్యమైనది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన 3 మేకులతో వేలబడుతున్నప్పుడు తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించుని ప్రార్థించాడు తన తండ్రికి. ఎంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. 3 మేకులతో వేలాడబడుతున్నప్పుడు 2 దొంగలు సిలువేశారు ప్రభువుకు. అటువైపున ఒక దొంగ, ఇటువైపు ప్రభు ఒక దొంగని. మొదటి దొంగ అన్నాడు, నీవు దేవుడు కదయ్యా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. చూడండి, మొదటి దొంగ ఏం ఆలోచన చేశాడంటే, ప్రభు కనుక రక్షిస్తే ఇంకా దొంగతనం చేయవచ్చు, ఇంకా బాగా డబ్బు సంపాదించుకోవచ్చు, ఇంకా హ్యాపీగా జీవించవచ్చు, దొంగతనం చేసిన కుటుంబం ఇంకా పోషించుకోవాలని ఇదిగో దొంగ ఆలోచన చేశాడు మొదటి దొంగ. రెండో దొంగ అయితే అన్నాడు, ఒరే దుర్మార్గుడా, మనం దొంగతనం చేసాం అన్నారా, మనము అనేకుల్ని శిక్షించాం, అనేకులు బాధ పెట్టాం, ఈ శిక్ష మనకు తగిందే. ఈయన ఉన్నాడు చూసావా, ప్రభు వైపు చూపిస్తూ ఈయన్నాడు చూసావా, ఈయనే ఏ పాపం ఎరగడైనా నీతిమంతుడు ఆయన మన కోసం శిక్ష అనిపిస్తున్నాడు అని చెప్పి ఆ మాట్లాడుతూ ఆయన అన్నాడు కదా, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. చూడండి, వెంటనే ప్రభు అన్నాడు, నేడే నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతో గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. ఒరే నువ్వు దొంగవరా, నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావు అని అనలా. నేడే నాతో కూడా పరదేశంలో ఉండు అని ప్రభు చెప్పాడు. ఈ రెండో దొంగ ఉద్దేశం ఏంటంటే, ఇక ఈ జీవితం ఇంతవరకు చాలు, ఇంతవరకు అన్యాయంగా జీవించాం, అక్రమంగా జీవించాం, అందరూ మమ్మల్ని అసహించుకున్నారు, ఆ యొక్క జీవితం మాకు వద్దు, ఇక యేసయ్యా నీ రాజ్యం ఉంది కదా, ఆ రాజ్యం నాకు స్థానం కావాలయ్యా. ఆ దొంగ ఆశపడ్డాడండి. నిజమే, ఈ లోకంలో మనుషులు మనం జీవిస్తున్నప్పుడు అనేక ఆశలు, అనేక పోరాటాలు, అనేక యుద్ధాలు, అనేక మనస్పర్ధలు, అనేక విధాలుగా ఆశపడి మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఆశ కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఆ దొంగ ఇక ఈ జీవితం వద్ద, ఇక నీవిచ్చే ఆ పరలోక రాజ్యం కావాలి అని ప్రభువుని అడిగాడండి ఆ దొంగ. ఈ రాత్రికాల సమయంలో సిలువ మీద దొంగ ఏ విధంగా ఇహలోక ఆశలను ప్రక్కన పెట్టి ప్రభు వైపు చూశాడో, ఆయన రాజ్యం కోరుకున్నాడో, ఆయన రాజ్యం ఉండాలని ఆశపడ్డాడో, విశ్వసించాడో, గొప్ప మేలు పొందగలిగాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ లోకంలో జీవిస్తున్న మనం ఈ లోకంలో నుంచి ఎప్పుడైనా ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. ఈ భూప్రపంచం మీద ఎంతోమంది పుట్టారు, వెళ్ళిపోయారు. శాశ్వతంగా ఇక్కడ ఎవరు కూడా ఉండం. అయితే మానవుడు తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఉందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చనిపోవడంతో మనం ఇంకా జీవితం అంతం అవటల్లా, మనుషునిలో ఆత్మ, శరీరం, ప్రాణం 3 ఉంటాయి. మన ఆత్మ పరలోకం వెళ్ళాలి అంటే, ఆ ముక్తి మార్గం చేరాలి అంటే ఇక్కడ మనం పరిశుద్ధంగా జీవించాలి, మన పాపములు ఒప్పుకోవాలి. మన పాపములు ఒప్పుకోకుండా, మారు మనసు లేకుండా, మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ, మన ఇష్టానుసారంగా జీవిస్తూ, నా ఇష్టం నీకేంటంట. ఒక వ్యక్తి తాగుతున్నాడు అనుకోండి, భార్యను కొడుతున్నాడు,
దారినే వెళ్ళేవాడు, ఒరే ఏంట్రా పని అని అనుకో, అసలు నువ్వెవడో మాట్లాడటానికి, నా భార్య నా ఇష్టం అంటాడు. అట్లాగే నా ఇష్టం నువ్వేం చెప్పేది అని చెప్పి మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా బ్రతుకుతూ, రెండతాదు కూడా మాటతో మాట్లాడుతూ అనేక విధాలుగా జీవిస్తుండే ఒకరోజు శిక్ష అనేది మన మీదకి వస్తుంది. అందుకే మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. పాప క్షమాపణ పొందాలి అంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తన దేవునితో నేను పాపినయ్యా, నా పాపములు క్షమించమని వేడుకోవాలి. ఈ లోకంలో సామెత ఒకటి చెప్తారు, చేసిన పాపం చెబితే తిరుగుతుందట. ఎవరితో చెప్పాలి? నిన్ను సృష్టించిన దేవునితో నీవు చెప్పగలిగితే, నీ పాపాన్ని ఒప్పుగలిగితే, క్షమించయ్యాను ఆయనతో మాట్లాడగలిగితే ఆయన ప్రేమ కలిగిన వాడు. ఎలాంటి పాపినైనా ఆయన ప్రేమించేవాడు, ఎలాంటి దుర్మార్గునైనా ప్రేమించేవాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర మనం పిలుస్తున్నాడు. ఆయన స్వరాన్ని మనం, ఆయన మాటలు విన్నా మనం మన జీవితాన్ని ఆయన సమర్పించి, నేను పాపినయ్యా, నా పాపంలో క్షమించమని ఆయన సందులో ప్రార్థించి మన జీవితాన్ని ఆయన ఆహ్వానిద్దాం. ఆ ప్రభు ఇచ్చే దైవదీవం దైవాసాలు పొందుకుందాం. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేసి మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఎవరు ఇటు తిరగొద్దు, అందరు కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో నీ పరిస్థితి ఏంటంటే నాకు తెలియదు, కానీ హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. ఆయన నీవు బలహీనతో ఇక్కడికి వచ్చావో, ఏ సమస్యతో ఇక్కడికి వచ్చావో, ఏ వ్యాధితో ఇక్కడికి వచ్చావో నాకైతే తెలియదు, కానీ ఆయన నిన్ను దృష్టిస్తున్నాడు. ఆయన ఏకరీతిగా ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన చూస్తున్న దేవుడు. ఆయన నీ సమస్య నుంచి విడుదల కావాలి అంటే యేసు యొద్దకు నువ్వు రావాలి. నేను పాపినయ్యా, నేను దుర్మార్గుడయ్యా, నా పాపంలో క్షమించు ప్రభువా నేను వేడుకోగలిగితే ఆయన మనం రక్షించేవాడు. పరలోక రాజ్యాన్ని మనం చేర్చే దేవుడు ఆయన. ఆ ప్రేమ కలిగిన దేవునికి మన హృదయాంతరంగాలు అప్పగిద్దాం, హృదయ లోతుల్లో ఆయన చేర్చుకుందాం. ఆ దేవదేవునికి ప్రియులైన వారిగా జీవిద్దాం. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేసి మహిమ పొందును గాక. ఆమేన్. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా, కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా, కోరుకున్న రేవుకు నడిపించావా, కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా, కొట్టుకుని పోకుండా ముఖలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా, కొట్టుకుని పోకుండా ముఖలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా, కోరుకున్న రేవుకు నడిపించావా, ఆకాశము తెరచి మన్నా కురిపించి బండలను చీల్చి నీటిని రప్పించి, ఆకాశము తెరచి మన్నా కురిపించి బండలను చీల్చి నీటిని రప్పించి, ఆహారమిచ్చావు దాహాన్ని తీర్చావు, ఆహారమిచ్చావు దాహాన్ని తీర్చావు,
కష్టకాలమునందు ముళత్రోవలయందు విడువక తోడున్నావు. కష్టకాలమునందు ముళత్రోవలయందు విడువక తోడున్నావు. మొర్ర విన్నావు, దారి చూపావు, నివాసపురము చేర్చావు. మొర్ర విన్నావు, దారి చూపావు, నివాసపురము చేర్చావు. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా. కొట్టుకొని పోకుండా ముక్కలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా. కోరుకున్న రేవుకు నడిపించావా. ప్రార్థన చేసుకుందాం. సురేష్ అయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు వాకింగ్ కోసం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువా యేసయ్యా, స్తోత్రం వందనాలయ్యా. ఇంత మట్టికి తండ్రి పాటలో మీరు మహిమ పొందినారు నమ్ముచున్నాం తండ్రి. నీ కోటాను కోట్లు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం వందనాలు ప్రభువా. ఆరాధనలో తోడుగుని నడిపించారు దేవా. నీ కోటాను కోట్లు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం వందనాలైనా. నీ దాసుడు జీవరత్నయ్య గారు నిలబెట్టి ప్రభువా మీరు మాట్లాడిన మాటలను బట్టి నీ స్తోత్ర వందనాలైనా. అయ్యా ఇగో తండ్రి బంధకాల నుండి ఇడిపించమన్నట్టున్నావు తండ్రి. నీ స్తోత్ర వందనాలయ్యా. అయ్యా ఇగో తండ్రి నీ స్తోత్ర వందనాలైనా. శానా దేయాల పట్టిన వ్యక్తిని అయినా అయ్యా నరరూపిగానైనా ఈ లోకంలో నువ్వు జీవించిన దినాల్లో ప్రభా అయ్యా బిడ్డ దగ్గరికి వెళ్ళావు తండ్రి. నీ స్తోత్ర వందనాలైనా. ఆ బిడ్డలో ఉన్న దేయాలను వెళ్ళగొట్టావు తండ్రి. ఆ బిడ్డనైనా ఇగో తండ్రి అయ్యా ఇగో తండ్రి రక్షించావు దేవాని స్తోత్ర వందనాలైనా. అయ్యా నిన్ను ఎరగిన బిడ్డలనైనా జ్ఞాపం చేసుకోమన్నట్టున్నావు తండ్రి. అయ్యా నీ మాటలు విని నాయనా నీ సన్నిధికి రావాలని ఆశపడుతున్నారు కానీ ప్రభా అయ్యా సాతాను బంధకాలలోనైనా కట్లతో కట్టబడి ఉన్నప్పుడు తండ్రి ఆ కట్లన్నీ తెంపివేస్తున్నాయినా అయ్యా ఇగో తండ్రి నీ సన్నిధిని నడిపించండి ప్రభా అని స్తోత్ర వందనాలయ్యా. నిన్ను తెలుసుకొని నైనా నీ గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకొని తండ్రి అయ్యా నీ రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా అయ్యే బిడ్డలుగా అయ్యా గ్రామ ప్రజలను అయ్యా సిద్ధపరచండి, కృపతొప్పండి, సహాయము చేయమనుంటున్న దేవా. నీ స్తోత్ర వందనాలయ్యా. అయ్యా పాపాత్మురాలైన స్త్రీనైనా పట్టబడినప్పుడు ప్రభా అయ్యా అనేక మందినైనా ప్రజలని ఎద్దకు తీసుకొచ్చినప్పుడు ప్రభా అయ్యా మొదటనైనా మీలో పాపం లేనివాడు రాయేమన్నప్పుడు ప్రభా ఆ బిడ్డను విడిచిపెట్టి అయ్యో వెళ్ళిపోయారు ప్రభా నీ స్తోత్ర వందనాలైనా. అయ్యా ఇగో తండ్రి నీ స్తుతులు స్తోత్ర వందనాలయ్యా. నీ దాసుని ద్వారాగా ప్రభా మాతో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్ర వందనాలైనా. అయ్యా ఇగో తండ్రి మేమందరం కూడా పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం తండ్రి. అయ్యా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అయినా లోకానికి పంపించావు దేవా నీ స్తోత్ర వందనాలయ్యా. సర్వ మానవాళి కొరకునైనా ప్రాణదానం చేసావు దేవాని స్తోత్ర వందనాలయ్యా. స్తోత్రాన్ని సహాయం దయచేయమంటున్నావు దేవా. స్తోత్ర వందనాలయ్యా. అయ్యా ఇగో తండ్రి నీ స్తుతులు అయ్యా ప్రాణదానం చేసి తండ్రి పాప క్షమాపణ తెచ్చావు తండ్రి నీ స్తుతులు అయ్యా. ఆ శిలువ మీద కాచిన రక్తంలో ప్రభా ప్రతి ఒక్క దేవునామ స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. అలాగే స్థానిక దైవ సేవకులకు, తోటి దైవ సేవకులకు, అలాగే మరి ఆర్కెస్ట్రా ఉన్నవారికి అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నా. రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయం అయితే 9:22 అయింది.
మరి ఎంతసేపు చెప్పమంటారో నాకు టైం అయితే చెప్పలేదు. టైం చెప్పలేదంటే మీ ఇష్టమే అని అర్థం. అంతేనంటారా? టైం చెప్పలేదంటే నీ ఇష్టం వచ్చినంత చెప్పు, అలా అని తెల్లారలే చెప్పనులే. పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మీ గ్రంథాన్ని తెరవండి. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న చిన్న వాక్యాన్ని చదువుకుందాం. వినుటకు చెవిగలవాడు వినుగాక అని చెప్పాను. చాలండి. చదవబడిన వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు ఈ మాటను ఎవరు చెప్పారు? యేసు ప్రభువు వారు చెప్పాడు. వినుటకు చెవిగలవాడు ఏం చేయాలి? వినాలి. చెవితో వినాలి, నోటితో తినాలి, కంటితో చూడాలి. ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని వాక్యాన్ని వినటం. ఇప్పుడు ఈ సువార్త సభలు ఎందుకంటే ఏదో కాసేపు కాలక్షేపం చేసుకుని పోవటానికి కాదు. ఈ సువార్త సభలు 2 రోజులు ఎందుకు అంటే నీవు వినటానికి. హల్లెలూయా. నువ్వు వినాలి. ఇంటే మేలు కలుగుద్ది, ఇంటే ఆశీర్వాదం కలుగుద్ది. వినటం వలన ఏం కలుగుతుందంట? ఆశీర్వాదమా? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎక్కడైనా కొట్లు అమ్ముతారు 1 కేజీ కొనుక్కొచ్చుకోవడానికి? దొరకదు. మరి విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం అంటూ ఉంది. విశ్వాసం ఎలా కలుగుతుందంట? వినుట వలన. అందుకని వినాలి. నీకు మేలు చేసే దేవుడు ఉన్నాడని నువ్వు వినాలి. నిన్ను పరలోకం తీసుకెళ్ళే దేవుడు ఒక ఆయన ఉన్నాడని నువ్వు వినాలి. అందుకే ఈ 2 రోజులు క్రీస్తు సువార్త సభల ఉద్దేశం. కారణం ఏంటి అంటే నువ్వు వినాలి. నీకు మంచి చేసే దేవుడు ఉన్నాడని వినాలి, నీకు మేలు చేసే దేవుడు ఉన్నాడని వినాలి, నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడని వినాలి, నిన్ను పరలోకం తీసుకుపోయే దేవుడు ఉన్నాడని వినాలి. అప్పుడు కదా నీకు తెలిసేది. ఇప్పుడు లోకంలో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళకి పాఠాలు చెప్పిన మాస్టారు ఉంటాడా ఉండడా? పాఠాలు చెప్పే మాస్టర్ లేకపోతే, కంప్యూటర్ నేర్పించేవారు లేకపోతే ఉద్యోగం చేయడం సాధ్యం అవుద్దా? ఏమో నువ్వే చెప్పన్నట్టు చూస్తున్నాను నాయక. సాధ్యం అవుద్దా? అవ్వదు. మాస్టర్ చెప్పేటువంటి మాటలు శ్రద్ధగా వింటే, జాగ్రత్తగా వింటే, ఆ చెప్పేటువంటి పాటలు నాకే అని వింటే ఒకానొక రోజు మంచి ఉద్యోగాన్ని కొట్టేస్తాడు. దేవుని వాక్యం అంటుంది నువ్వు కూడా విను. ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్యోగం కొంతకాలమే ఉంటుంది. యుగాలు తరతరాలు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే దేవుని వాక్యం వినాలంటే చెప్పేవాళ్ళు ఉండాలి. నీకు మేలు చేసే దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఈ సువార్త సభ. నిన్ను పరలోకం తీసుకెళ్లే దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఈ సువార్త సభ. ఆ పరలోకం ఉందని ఎవరు చూచారు అంటే మోసపోతాం, నష్టపోతాం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా పరలోకం ఉందనేటువంటి మాట సత్యం, నిజం.
ఈ సంగతి కనుక నువ్వు వింటే, ఈ సంగతి కనుక నువ్వు గ్రహిస్తే, ఈ సంగతి కనుక నువ్వు ఆలోచన చేస్తే నువ్వు దేవుని కుమారుడు పోతావు, పరలోక రాజ్యానికి వారసుడు పోతావు. అదే యేసయ్య కోరుకుంటుంది. నీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు ఆయన, నిన్ను ఏం అడగట్లేదు ఆయన, నీ హృదయాన్ని అడుగుతున్నాడు, నా మాటలు వినమని అడుగుతున్నాడు. వినుటకు చెవి గలవాడు ఏం చేయాలంట అంటే, చెవులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చెవులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరికీ చెవులు ఉంటాయి కానీ వినరు. మందిరంలో కూర్చుంటారు, పాస్టర్ గారు వాక్యం చెబుతుంటారు, ఈలోగా సెల్ ఫోన్ మోగుద్ది. ఈ రోజుల్లో పిల్లలకు కూడా ఫోన్లు ఉన్నాయంటగా. ఫోన్ మోగంగానే కొంచెం బయటకన్నా వెళ్ళి మాట్లాడదామని ఉండదు కొంతమందికి. అది ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఓకే, మళ్ళీ ఆ ఫోన్ అందరిలో మధ్యలో లిఫ్ట్ చేసిన తర్వాత మరి ఇక్కడ మా మాటలు వినపడుతుంటాయిగా. ఏమంటది? వినపడలేదు, పెద్దగా చెప్పు. ఏం చెప్పాలంట? వినపడతలే, పెద్దగా చెప్పు. దేవుని వాక్యం అంటుంది, వినుటకు చెవి గలవాడు వినుగాక. అంటే చెవులు లేని వాళ్ళు ఉంటారని కాదు, చెవి ఉండి వినరు. చెవులు అందరికీ ఉంటాయి కానీ వినరు. ఇద్దరు వ్యక్తులు స్నేహితులు ఉన్నారంట. ఈ స్నేహితులు ఇద్దరిలో ఒకడు చిన్న ఇల్లు పెట్టుకున్నాడంట. అంటే ఇంకొక భార్యని పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఇది ఏం చేస్తున్నాడంటే రోజు భార్యని కొడుతున్నాడంట, తిడుతున్నాడంట, అన్నరాని మాటలని అంటున్నాడంట. అప్పుడు ఈ సంగతి కాస్త స్నేహితుడికి తెలిసిందంట. ఎవరికి? పక్కన వాడు స్నేహం చేసే స్నేహితుడికి తెలిసింది. వీడు చెప్పాడంట, రే చిన్నిళ్ళు ఉంటే ఉంది కానీ మరీ అంత ఓవర్ చేయకూడదు, వాళ్ళకి మహిళా మండలం ఉందన్నాడంట. ఏముందంట? వాళ్ళకి మహిళా మండలం ఉంది. అంటే వీడికేమో చదువు రాదు, మహిళా మండలం ఉందా? మరి మనకి పురుషుల మండలం లేదా? ఏ మండలం కావాలంట? వాళ్ళకి మహిళా మండలం ఉంటే మనకు పురుషుల మండలం లేదా? అట్లాంటివి ఉండవు. ఇండియాలో అయితే మహిళా మండలమే ఉందంట. అమెరికాలో అయితే అసలు ఏకంగా నెంబరే ఉందంట. హల్లెలూయా. ఏముందంట? నెంబర్ ఉంటుంది. ఏదైనా ఇబ్బంది వస్తే కాల్ చేయటమే. ఇక అమెరికాలో బత్తలు అయితేనంట భార్యని అంటారంట హనీ హనీ అంటారంట. పొద్దున్నే టీయో కాఫీ తీసుకొచ్చి భర్తే భార్యకి ఇచ్చి హనీ 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 అంటాడంట. ఇండియాలో బత్తలు అయితే మనీ మనీ అంటారంట. ఏమంటారంట? మనీ అంటే బొల్లి వెలిగింది అక్కడ. క్రిస్మస్ పండుగ వస్తుంది, లేకపోతే ఈస్టర్ పండుగ వస్తుంది. మీ అమ్మోళ్ళు బంగారం పెడతారా లేకపోతే బట్టలు పెడతారా అంటారంట ఇండియా వాళ్ళు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం అంటుంది, వినుటకు చెవి గలవాడైతే వినాలి. వీడు మహిళా మండలం ఉందరా, దాని దగ్గరికి వెళ్ళావు కానీ భార్యని ఏమనొద్దయ్యా అని మంచితనంగా సావదాయకంగా చెప్పాడు. వింటేగా, వినే మనసు ఉంటే, వినే చెవి ఉంటే వింటాడు.
రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఎన్నాళ్ళ పడుద్ది? వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది? చెబుతున్నాడుగా వీడు, ఇక అక్కడికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఇంకేముంటుంది? వచ్చారు, తీసుకుపోయారు, లాఠీ కడతో 4 లాగిచ్చి కొట్టారు. అప్పుడు వెళ్ళాడంట స్నేహితుడు వెళ్ళి, అరే మహిళా మండలం ముందర అని చెబితే విన్నావా? అదంట, మహిళా మండలం ముందర అని చెబితే విన్నావా నువ్వు? ఇంట ఈ దెబ్బలు ఎందుకు పడతాయి నీకు? ఇంటే నువ్వు ఎక్కడెందుకు వస్తావు? ఎక్కడికి ఎందుకు వస్తావు? నువ్వు గనక నేను చెప్పే మాటలు వింటే ఆ మహిళా మండలంలోకి వెళ్ళకుండా ఉండేవాడివి, తన్నులు తినకుండా ఉండేవాడివి అని చెప్తే నేను వినలా నువ్వు అని అంటున్నాడంట. దేవుని వాక్యం కూడా అంతే. దేవుని వాక్యాన్ని కూడా వినకపోతే, వినేటువంటి చెవులు లేకపోతే, వినేటువంటి మనసు లేకపోతే, వినేటువంటి హృదయం లేకపోతే ఆ దేవుడు మాకొద్దులే, ఆ దేవుడు మాకు దేవుడు కాదు, ఆ దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు, ఆ దేవుడు తెల్లోళ్ళ దేవుడు కానీ నల్లోళ్ళ దేవుడు కాదు అని అనుకుంటున్నారు ప్రజలు. కాదు. దేవుని వాక్యం అంటుంది, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, యేసు ప్రభు అందరికీ ప్రభే, కొందరికి కాదు. ఒక మండలానికో, లేకపోతే ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక భాష వారికో అని చెప్పలేదు. యేసుక్రీస్తు ఎవరి దేవుడు అంటే ఆయన అందరి దేవుడు. అందరికీ ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అందరూ ఆయన రాజ్యానికి వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే ఇలాంటి క్రీస్తు సువార్త సభలు. టైంపాస్ కోసం కాదు, లేదా ఇంకొక దానికి డబ్బు ఖర్చు పెట్టలే కాదు. ఈ ప్రయాస అంటే ఎందుకు అంటే, వినుటకు చెవి గలవాడు వినాలి. నువ్వు వినాలి. నీకు మేలు చేసే దేవుడు ఉన్నాడని వినాలి. నిన్ను పరలోకం తీసుకెళ్లే దేవుడు ఉన్నాడని వినాలి. నీకు మంచి చేసే దేవుడు ఉన్నాడని వినాలి. వింటే నీకు విశ్వాసం కలుగుద్ది, వింటే నీకు మేలు కలుగుద్ది. అందుకే ఈ రాత్రికాల సమయంలో ప్రభువు అంటున్నాడు, వినుటకు చెవి గలవాడు వినాలి. ఈ మాట మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, అలాగే యోహాను సువార్తలో తక్కువ ఉంటాయి. అపోస్తలుల కార్యంలో, ప్రకటన గ్రంథంలో ఇవి ఉంటాయి ఎక్కువ. ఏమని అంటే, వినుటకు చెవి గలవాడు వినాలి. ఒకచోట చెప్పలేదు ఆయన, అనేక చోట్ల రాశాడు, అనేక చోట్ల చెప్పాడు. ఏమని? వినుటకు చెవి గలవాడు వినాలి అని అనేక చోట్ల రాశాడు. కారణం ఏంటి అంటే, నీవు చెవులుండి కూడా వినకుండా ఉంటావేమో. నీకు చెవులుండి కూడా దేవుని వాక్యాన్ని వినకుండా ఉంటావేమో, మంచిని వినకుండా ఉంటావేమో. లేదు, నువ్వు వినాలి. నీకు వింటేనే నీకు మేలు కలుగుద్ది, వింటేనే నీకు విశ్వాసం కలుగుద్ది, వింటేనే దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ రాత్రికాల సమయంలో నువ్వు వినాలి. వినుటకు చెవి గలవాడు వినాలి. నువ్వు స్త్రీవైనా, పురుషుడివైనా, నువ్వు యవనస్తుడివైనా, వృద్ధుడివైనా, నువ్వు పేదవాడివైనా, నువ్వు గొప్పవాడివైనా దేవుని వాక్యాన్ని వినాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని విను. నీ హృదయంలోనికి విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యాన్ని విను, నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆయన అనేక పుస్తకాల్లో అనేక సార్లు వ్రాయబడిన మాట ఏంటి అంటే, వినుటకు చెవి గలవాడు వినాలి.
నువ్వు వింటేనే పరలోకం వెళ్ళగలుగుతావు. ఆయన మాట విని ఆయన కుమార్తెగా తీర్చబడితేనే నువ్వు పరలోకం వెళ్ళగలుగుతావు. నరకం ఉంది, పరలోకం ఉంది. ఆ నరక బాధ నువ్వు తప్పించుకోవాలి అంటే, ఆ నరక యాత నువ్వు తప్పించుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా తీర్చబడాలి. అప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఉంటాం, దైవరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఆ సత్యాన్ని తెలియజేయడానికే ఈ సువార్త సభలో, నీకు దేవుని మాటలు వినిపించడానికే ఈ సువార్త సభలో దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు చూడు, మత్తయి సువార్తలో మనం చదువుకుంటున్నప్పుడు నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలంట దేవుని మాట విన్నారంట. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. నిలివేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక ఏం చేశారంట యోనా మాట విని మారు మనసు పొందారు. మారు మనసు అంటే ఏంటి అంటే, మాయ మనసు పోయి మారు మనసు రావాలా. మాయ మనసు పోవటమే మారు మనసు. ఏ మనసు అంట? మాయ మనసు పోయి మాయ మనసు పోవటమే మారు మనసు. రాత్రికాల సమయంలో మాయ మనసు పోయి మారు మనసు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చెబుతున్నాడు, వినటకు చెవి గలవాడు వినాలి. యోనా గారు నిలివే పట్టణంలో ప్రకటన చేస్తున్నాడు. అయ్యలారా, అమ్మలారా, ఓ తెల్లలారా, నల్లోళ్ళారా, ఓ చిన్నలారా, పెద్దలారా, ఓ ధనికులారా, దళితులారా, ఓ పేదోళ్ళారా, గొప్పోళ్ళారా, అయిపోతుంది నిలివే పట్టణం పని. ఇంకా 40 రోజులు అయిపోయింది. నువ్వు నమ్ముతావా? నువ్వు వింటావా దేవుని మాట? దేవుని మాట వినక నువ్వు వింటే ఈ పట్టణాన్ని ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు అని చెప్పి యోనా 3 రోజులు ప్రకటన చేయాల్సినటువంటి యోనా ఎన్ని రోజులు చేశాడంట? ఒక్కరోజే. ఆ ప్రాంతం అంతా, ఆ పట్టణం అంతా, నిలివే పట్టణం అంతా తిరిగి బజారుకి రోడ్డుకి వీధికి తిరిగి చెబితే 3 రోజులు పట్టుతుందంట. కానీ యోనా ఒకరోజే చెప్పాడు, నిలివే పట్టణ ప్రజలారా, ఈ పట్టణానికి దుర్గతి వస్తుంది, ఈ పట్టణాన్ని ఆయన నాశనం చేస్తున్నాడు, నాశనం చేయబోతున్నాడు. నువ్వు క్షేమంగా, సురక్షితంగా, నెమ్మదిగా ఉండాలి అంటే దేవుని మాట విను అన్నాడు. దేవుని మాట విను అన్నాడు. ఎప్పుడైతే యోనా ఒక్కరోజు ఆ నిలివే పట్టణంలో దేవుని వాక్యాన్ని చెప్పాడో, దేవుని మాటలు చెప్పాడో, రాజ్యాన్ని ఏలే రాజు కూడా సింహాసనం దిగాడంట. రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు కూడా సింహాసనం దిగి రాజవస్త్రాలు తీసేసి దండం రాయించాడంట. నిలివే పట్టణ ప్రజలారా, మీకు దుర్గతి కలుగుతుంది మనకి, కాబట్టి ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. ఎప్పుడైతే యోనా మాట విన్నారో, ఎప్పుడైతే దేవుని మాట విన్నారో, ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నారో, ఇక అందరూ కలిసి మోకాళ్ళు వేశారు. అయ్యా, మా పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పేవంట నీ ప్రవక్తకి, మా పట్టణాన్ని పాడు చేస్తానని చెప్పేవంట నీ ప్రవక్తకి. నీ ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా నీ బిడ్డ చెప్తున్నాడు, మా ప్రార్థన ఆలకించు అని చెప్పి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు, పేదవాళ్ళు మొదలుకొని గొప్పవాళ్ళ వరకు దేవుని మాట విని మోకాళ్ళు వేశారు. ప్రభా,
ఈ పట్టణం మీద ఉన్నటువంటి దుర్గతి, ఈ పట్టణం మీద ఉన్నటువంటి దుర్గతి నువ్వు తొలగించాలి. ఈ పట్టణాన్ని నువ్వు కాపాడాలి. నీ ప్రవక్త చెప్తున్నాడు కాబట్టి మేము విన్నాం, మేము నీ ఎదురుకు వచ్చాం. దేవుని సహాయాన్ని కోరుకుంటున్నారు, దేవుని బాధ్యత ప్రాధాన్యపడుతున్నారు. ప్రభువా నువ్వు కావాలి, నీ రక్షణ కావాలి, నీ మేలు కావాలి, నీ మంచి కావాలి. నువ్వు కాపాడే దేవుడు వంట కదా, నువ్వు రక్షించే దేవుడు వంట కదా. ఈ పట్టణం మీదకి రావాల్సినటువంటి దుర్గతను నువ్వు తీసివేసే దేవుడు వంట కదా. అయితే మాకు సహాయం చేయి అన్నాడు. యోనా చెప్పినటువంటి మాటలు నిలివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు విన్నారు, దేవునికి ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నారు. ఈనాడు ఈ మంగళపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వినాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవుని మాటలు వినాలి. ఆయన మాటలు వింటే, ఆయన వాక్కుని వింటే దేవుని వాక్యం నేను బతికిస్తుంది. దేవుని వాక్యం ఎలా ఉంది అంటే జుంటె తేనె కన్నా మధురం. ఎలా ఉందంట? జుంటె తేనె కన్నా మధురం. ఏంటి అంటే దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని కనుక నువ్వు తోసివేస్తే, అలాంటి వాక్యాన్ని కనుక నువ్వు నెట్టేస్తే, అలాంటి వాక్యాన్ని కనుక నాకు వద్దులే అనుకుంటే నష్టపోయేది దేవుడేం కాదు, మనమే నష్టపోయేది, నీవు నేనే. అందుకే ప్రభువారు అంటున్నాడు, వినుటకు చెవి గలవాడు ఏం చేయాలి? వినాలి. చెవులు ఇచ్చింది ఎందుకు అంటే వినటానికి. అందుకే వినాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువారు అంటున్నాడు, నువ్వు వినాలి. యేసు ప్రభు వారి గురించి నువ్వు వినాలి. ఆయన పరలోకం తీసుకెళ్లే దేవుడు నువ్వు వినాలి. ఆయన వల్లే పరలోకం వెళ్ళే మార్గం అని నువ్వు వినాలి. వింటే కదా తెలిసేది. చెప్పేవాడు లేనప్పుడు వినేవాడికి ఏం తెలుస్తుంది? చెప్పేవాడు విన్నప్పుడు, చెప్పే మాటలు విన్నప్పుడు నీకు మేలు కలుగుద్ది. యేసు ప్రభువు అన్నది రాత్రికాల సమయంలో వినుటకు చెవి గలవాడు ఏం చేయాలంట? వినాలి. ఎవరుంటున్నారు ఈ రోజుల్లో? తల్లిదండ్రి మాటలు పిల్లలు వింటున్నారా? వింటలా. ఒక యవనస్తుడంట ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ప్రేమించిన తర్వాత ఇంటి దగ్గర గొడవ పెట్టినాడంట. ఏమనంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయినే చేసుకోవాలి, నాకు ఆయన అమ్మాయినే చేయండి అని. ఎన్ని చెప్పినా ఏంటలేదంటే తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా ఏంటల్లా. ఆ అమ్మాయి మంచిది కాదురా, ఆ అమ్మాయి జోలికి పోవద్దురా, ఆ కుటుంబం మంచిది కాదురా, ఆ కుటుంబం జోలికి పోవద్దురా, ఆ అమ్మాయి స్నేహానికి పోవద్దురా, ఆ అమ్మాయి ప్రేమలో నువ్వు పడవద్దురా అని చెప్పి తల్లిదండ్రి చెబుతున్నా చెవులుంటే ఏం చేస్తాడు? వెళ్ళకుండా ఉంటాడు. చెవులు లేకపోవడం అంటే అదే మరి. వినేటువంటి చెవి ఉంటే, గ్రహించేటువంటి చెవి ఉంటే మానుకునేవాడే. లేదు ఇలా రోజు గొడవ పెడతాడంట. ఇక వీళ్ళ వల్ల కాక పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారంట. మధ్యలో మేము ఉంటాంగా. పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారంట. అయ్యగారు మా ఓడి పలానా అమ్మాయిని ప్రేమించాడంట, మేము వద్దంటున్నా, మా మాట వింటలేదు, మీ మాట అన్న జీవితం, మీ మాట అన్న వింటాడేమో చెప్పండి అయ్యా అని అన్నాడంట తల్లిదండ్రులు. ఇప్పుడు పాస్టర్ గారు అడిగాడంట, అయ్యా ఏది ఏమైనా తల్లిదండ్రి మాట విను, మంచిగా చెప్తారు కానీ చెడని చెప్పరు కదా, విను అని చెప్పి పాస్టర్ గారు చెప్పాడంట. లేదండి వీడంటాడంట పాస్టర్ గారు, లేదా అయ్యగారు అస్సలు
ఆ అమ్మాయి లేని నేను ఉండలేను, దేవత అండి అన్నాడంట. ఎవరంట? అమ్మో, దేవత అయ్యా, నేను బతకలేను అన్నాడంట. వీళ్ళు చేస్తారా? పూర్తి చేయండి. మీరు చేస్తారా? అది మీరు చేస్తారా? అసలు అంత మంచిదనం ఆ అమ్మాయిలు ఏముందిరా అంటే, మీకేం తెలుసు అయ్యగారు? ఆ అమ్మాయి దేవత అయితే పొద్దున్న లేచి అద్దంలో చూస్తున్నా వీడు కనపడతలేదంట. అద్దంలో ఏం కనపడుతుందంట? ప్రేమించిన అమ్మాయి కనపడుతుందంట. ఎక్కడా? అమ్మో, పొద్దున్న లేచి బైబిల్ చూసినా వాకింగ్ కనపడతలేదంట. మరి ఏం కనపడుతుందంట? ఆ అమ్మాయే కనపడుతుందంట. పొద్దున్న లేచి టీవీ పెట్టినా నాటకలే కనపడతలేదంట. టీవీలో కూడా ఆ అమ్మాయే కనపడుతుందంట. పొద్దున్న లేచి న్యూస్ పేపర్ తీసుకున్నా దాంట్లో కూడా ఏం కనపడుతుంది? ప్రేమించిన అమ్మాయే కనపడుతుంది. దేవత అండి బాబు, మీకేం తెలుసు, నాకు అరవకుండా చేయండి అన్నాడు. సరే, ఎవరు చెప్పినా విన్నప్పుడు నీ సాగు నువ్వు సాగుని వదిలేశారు, తీసుకొచ్చేసారు. చేసిన తర్వాత 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత పాస్టర్ గారు ఏమో ట్రైన్ దిగుతున్నాడంట, వీడేమో ట్రైన్ ఎక్కడానికి వచ్చాడంట. ఎవరు? ఈ దేవతను చేసుకున్నాడు ఉన్నాడుగా, ట్రైన్ దిగుతున్నాడంట. ఎవరు? పాస్టర్ గారు. ఆనాడు మాట్లాడిన పాస్టర్ గారు. వీడేమో ట్రైన్ ఎక్కుతున్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, ఏమయ్యా ఛానల్ కనపడ్డావు, మీ ఆవిడ ఎలా ఉంది అంటే, ఇంకేం ఆవిడ దెయ్యవండి బాబు అన్నాడంట. ఎవరంట? దేవత ఏమైపోయింది? దేవత ఎడిపోయింది? ఇప్పుడు పాస్టర్ గారు అన్నాడట, ఆ రోజు చెబితే విన్నావంటరా? ఆ రోజు చెబితే బైబిల్లో అమ్మాయి కనపడుతుంది అన్నావు, ఆ రోజు చెబితే అద్దంలో ఆ అమ్మాయి కనపడుతుంది అన్నావు, ఆ రోజు చెబితే టీవీలో ఆ అమ్మాయి కనపడుతుంది అన్నావు. ఈరోజు దేవత పోయి ఏమైపోయింది? అందుకే వినాలి. ఆ రోజు తల్లిదండ్రి మాట వింటే, లేకపోతే ఆ రోజు దైవ సేవకుడి మాట వింటే దెయ్యాన్ని చేసుకునేవాడు కాదుగా. అందుకే దేవుని వాక్యం అంటుంది, వినుటకు చెవి గలవాడు ఏం చేయాలి? వినాలి. నీకోసం నా కోసమే ఈ సువార్త సభలో వినటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి వినాలి. ఆయన వాక్యాన్ని వింటే నువ్వు బాగుపడతావు. ఆయన వాక్యాన్ని వింటే నీ కుటుంబం కట్టబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆయన వాక్యాన్ని వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. ఆయన వాక్యం వినడం ద్వారానే నీకు నెమ్మది కలుగుతుంది. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు రాత్రికాల సమయంలో, విను, నీకు చెవులుంటే విను, పరలోకం తీసుకెళ్తాను అంటున్నాడు ఆయన, మేలు చేస్తాను అంటున్నాడు ఆయన, మంచి చేస్తాను అంటున్నాడు ఆయన. స్వస్థపరుస్తాను అంటున్నాడు ఆయన, నిన్ను బ్రతికిస్తాను అంటున్నాడు ఆయన. అందుకే దేని వాక్యాన్ని వినాలి మనం, నెట్టేయకూడదు. ఒకనొక రోజు వస్తుంది, బైబిల్ ఉండదు, వాక్యం ఉండదు, వాక్యం కనువైపోయింది. అప్పుడు ఎవరు చెప్తారు వాక్యం? ఎక్కడ దొరుకుతుంది వాక్యం? ఎక్కడ ఉండదు. వాక్యం వినబడేటప్పుడు నువ్వు వినాలి, వాక్యం చెప్పేటప్పుడు నువ్వు వినాలి. ఇలాంటి సభలు పెట్టినప్పుడే కాదు, ప్రతి సండే దేవుని వాక్యాన్ని వినడానికి నువ్వు రావాలి. నీకు మేలు కలుగుద్ది. నువ్వు వింటే నీకు మేలు కలుగుద్ది, నువ్వు వింటే ఆశీర్వాదం కలుగుద్ది. ఈ నిలువే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు? దేవుని మాట విని ప్రాధేయపడ్డారయ్యా, మా పాపను క్షమించు, మా అపరాధమును క్షమించు. ఈ పట్టణం మీద ఉన్నటువంటి దుర్గతిని నువ్వు తీసివేయాలి.
ఈ పట్టణం మీద ఉన్నటువంటి దుర్గతిని నువ్వు తీసివేయాలి. మా ప్రార్థన విని, మా మొర విని మా పట్టణాన్ని కాపాడయ్యా, మా కుటుంబాలను కాపాడయ్యా, మా బిడ్డలను కాపాడయ్యా అని ఇప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభం చేశారో, ఎప్పుడైతే దేవునికి ప్రాధేయపడుతున్నారో, రావాల్సినటువంటి ఆ ఉగ్రత, రావాల్సినటువంటి ఉగ్రత అంతా తీసేశాడు దేవుడు. కారణం ఏంటి అంటే ఆ నిలువే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చెవులు ఉన్నాయి, విన్నారు. అందుకే ప్రభు అన్నాడు, ఈ రాత్రి వినుటకు చెవి గలవాడు వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, విను. ఎటువంటి చెవులుంటే మనం వింటాం. లేదా ఆయన వాక్యాన్ని నెట్టివేస్తే నష్టం ఎవరికంటే నీకు నాకే. నష్టపోయేది ఎవరంటే నీవు నేనే. దేవుని వాక్యం ఎలాంటిది అంటే మానవుని బ్రతికించేటువంటిది. దేవుని వాక్యం ఎలాంటిది అంటే బాధలో నెమ్మది కలిగజేసేటువంటిది ఆయన వాక్యం. జుంటి తేనె కన్నా మధురమైనటువంటి వాక్యము నువ్వు వినాలి. వింటే కదా నీకు మేలు కలిగేది, వింటే కదా నీకు తెలిసేది, వింటే కదా ఆయన బాగు చేస్తాడని తెలిసేది. మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. ఆమె యేసుని గూర్చిని విని, నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టిన. చూడండి, ఇక్కడ చదవబడిన వాక్యంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆమె యేసుని గూర్చి విని అని వ్రాయబడింది. ఎవరు గూర్చి విందంట? యేసుని గూర్చి వింది. ఆమె యేసుని గూర్చి వింది అంటే చెప్పేవాళ్ళు ఉన్నారు. చెప్పేవాళ్ళు ఉండమంటే ఈమె వినింది. అప్పటికి ఆమెకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి రోగం ఉందంట. ఆమెకి ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి రోగంతో బాధపడుతుంది. అనేకమైన వైద్యులతో, అనేకమైన మెడిసిన్తో తిప్పలు పడుతుంది. కానీ అదంట మరింత సంకటపడిందంట. ఏమైంది? ఎక్కువైపోయింది. అప్పుడు యేసును గూర్చి ఎవరో చెప్పుకుంటుంటే విందంట. ఏమని? ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు బాగుపడతావు, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు బ్రతుకుతావు, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు లేచి నడుస్తావు, ఆయన దగ్గరికి వెళ్తే నేను బాగు చేస్తాడు ఆయన. యేసును గూర్చి విని వచ్చింది. ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి యేసు ప్రభు వారి చుట్టూ జనసమూహం ఉంటే ఆమంట ఏదో విధంగా వెళ్ళాలని చెప్పి సంధి చేసుకుని వెళ్ళిపోయిందంట. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వెనకాలకి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు నట్ట ముట్టిందంట. అంతే. వెనకాలకి వెళ్ళి యేసుప్రభు వస్తున్నారంటే మరి మామూలు విషయం. ఎంతమంది జనసమూహం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆమెకున్నటువంటి రోగాన్ని బట్టి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. కాబట్టి ఆమె యేసును కూర్చో విని ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు? ఆయన దగ్గరికి వెళ్ళినా నేను బాగుపడతానేమో. ఎక్కడ కూడా నా రోగానికి నివారణ లేదు, ఎక్కడ కూడా నాకు ప్రశాంతత లేదు, ఎక్కడ కూడా నాకు సమాధానం లేదు. ఆయన దగ్గరికి వెళ్తే నేను బాగుపడతానేమో. యేసును కూర్చో వినగానే వచ్చేసింది. మొత్తానికి ఆ ప్రజల్లోంచి సంధి చేసుకుని వెళ్ళింది. ఆయన వస్త్రపు చెంగుని మాత్రం అట్ట ముట్టింది. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగుని ముట్టిందో 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ రక్తస్రావం కలిగినటువంటి రోగం ఒక క్షణంలో మటుమాయమైపోయిందంట. హల్లెలూయా.
ఎంతసేపట్లో? ఒక్క క్షణమే. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగును అలా తాకిందో ఆమెలో ఉన్నటువంటి రక్తస్రావం కలిగిన రోగం పోయింది. ఆమె రక్తధార కట్టింది ఆ క్షణంలోనే. ఇక యేసుప్రభువు అంటాడు, ఎవరు నన్ను ముట్టింది, ఎవరు నన్ను ముట్టుకుంది అన్నాడు. అప్పుడు వీళ్ళంటారు, యేసుప్రభు శిష్యులు ఉన్నారుగా, వీళ్ళంటారు, ఏంటయ్యా ఇంతమంది జన సమూహం ఉంటే, ఇంతమంది మన చుట్టూ ఉంటే, ఇంతమంది మన వెంపటే ఉంటే ఎవరో ముట్టుకున్నారంటావేంటి, ఎవరో అంటుకున్నారంటావేంటి అంటే యేసుప్రభు అంటాడు, కాదు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుంచి ఒక ప్రభావం వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టుకుంది అన్నాడు ఆయన. ఈమెమో స్వస్థత పొంది మెలకుండా కూర్చుంది. యేసుప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టింది, ఎవరు నన్ను ముట్టింది అని. ఇకప్పుడు అంటుంది ఆమెయ్యా, నిన్ను ముట్టినటువంటి స్త్రీని నేనే, నిన్ను అంటుకున్నటువంటి స్త్రీని నేనే. ఎందుకు అంటుకున్నాను చెప్పమంటావా? 12 సంవత్సరాల నుంచి నాకు రక్తస్రావం కలిగిన రోగం ఉందయ్యా. ఎప్పుడైతే నీ వెనకాలకు వచ్చి నీ వస్త్రపు చెంగుని అంటుకున్నానో, 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రక్తస్రావం కలిగినటువంటి రోగం వెళ్ళిపోయింది నాలో నుంచి. అప్పుడే రక్తధార కట్టింది, నేను బాగుపడిపోయాను, నేను స్వస్థత పొందుకున్నాను అని ప్రభువారు చెప్తున్నప్పుడు ప్రభువారు సంతోషపడ్డాడు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, సమాధానం గలదనే వీళ్ళు అని ప్రభువారు చెప్పాడు. ఆమె యేసుని గురించి వింది, మేలు చేసే దేవుడు ఉన్నాడని వింది, స్వస్థపరిచే దేవుడు ఉన్నాడని వింది, బాగు చేసే దేవుడు ఉన్నాడని వింది. వచ్చింది ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి. ఆమె యేసు ప్రభు వారిని గురించి విన్నప్పుడు కదా, ఆయన దగ్గర మేలు జరుగుతుందంట వెళ్దామని ఆమె వెళ్ళింది. మరి ఆ సంగతి ఎవరు చెప్పకపోతే, ఆ సంగతి ఆ విషయం ఆ చెవిలో పడకపోతే, దాంతోనే ఆమె జీవితాన్ని ముగించి ఉండేది, దాంతోనే ఆమె జీవితం అయిపోయేది. కానీ ఎప్పుడైతే యేసును గూర్చి వినిందో, వెళ్ళిందుకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టింది. ఆమె రక్తధార అప్పుడే కట్టింది. కారణం ఏంటి అంటే ఆమె వినింది. ఈ రాత్రికాల సమయంలో నీవు వింటావా? ఈ రాత్రికాల సమయంలో నీవు నేను కూడా వినాలి. ఆయన ఎలాంటి వాడు చెప్తే కదా, నువ్వు వింటే కదా. చెప్పేవాళ్ళు ఉండాలి కదా, చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు ఉండాలి కదా. వినేవాళ్ళు ఉంటేనే, చెప్పేవాళ్ళు ఉంటేనే వినేవాళ్ళు వింటారు. వినేవాళ్ళే మేలు పొందుకుంటారు, వినినటువంటి వాళ్ళే ఆశీర్వదించబడతారు, వినినటువంటి వాళ్ళే పరలోకం వెళ్తారు. రాత్రికాల సమయంలో ప్రభు అంటున్నాడు, వినుటకు చెవి గలవాడు వినాలి, ఆయన వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యమే నేను బతికిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు, మార్గమైనటువంటి దేవుడు, సత్యమైన ఉన్నటువంటి దేవుడు, జీవమైనటువంటి దేవుడు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఈ రాత్రికాల సమయంలో యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఆయన మాట వినే వారికి ఏం జరుగుతుందో చూద్దాం సరా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. యేసుప్రభు అంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు, మరణంలో నుంచి జీవములోనికి దాటుతాడు. అంటే నీకు మరణం లేకుండా చేస్తానంటున్నాడు ఆయన. అంటే ఈ లోకంలో చచ్చిపోకుండా ఉంటామని కాదు,
శరీరానికి అందరికీ సావు ఉంటుంది, కానీ మానవుడిలో ఒక ఆత్మ ఉంది కాబట్టి శరీరం మట్టి శరీరం బతుకుతుంది. ఆయన పెట్టినటువంటి ఆత్మ మళ్ళీ ఆయన తీసుకుంటాడు. అప్పుడు ఆ ఆత్మ కూడా సావు లేకుండా మరణం లేకుండా చేస్తానంటున్నాడు ఆయన. అలా జరగాలంటే నీకు మరణంలోంచి నువ్వు జీవంలోనికి దాటాలి అంటే, నీకు మరణం లేకుండా ఉండాలి అంటే, నీలో ఉన్న ఆత్మకి మరణం లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలంట? దేవుని మాట వినాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది, వింటకు చెవిగలవాడు వినాలి. ఎవరు అయినా పర్లా, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, నీ దగ్గర ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నీకు సంపాదన ఉన్నా లేకపోయినా, నీకు ఆస్తి ఉన్నా లేకపోయినా, నీకు మేడ ఉన్నా లేకపోయినా, నీకు బంగారం ఉన్నా లేకపోయినా దేవుని వాక్యాన్ని విను. ఆ నిలువే పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని మాట విన్నట్టుగా, దేవుని వాక్యాన్ని విన్నట్టుగా ఆయన మాట విను. నీకు మరణం లేకుండా చేస్తా. మరణంలో నుంచి ఆయన జీవములోనికి దాటిస్తాను అన్నాడు ఆయన. ఎక్కడ దాటిస్తాడంటే మరణంలో నుంచి జీవములోనికి. మరణపు మూలని విడిచాడు ఆయన, మరణాన్ని తిరిగి లేచాడు ఆయన. అదేవిధంగా నీకు కూడా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. మరణించి తిరిగి లేచాడు యేసుప్రభువారు. ఆయన మాట విని ఆయన కుమారులుగా తీర్చబడిన వారందరూ, ఆయన కుమార్తెలుగా తీర్చబడిన వారందరూ ఒకవేళ ఇలా ఆయన రాకడ వచ్చేటప్పటికి మరణించి ఉంటే, ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన రాకడ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సమాధులన్నీ పగిలిపోతాయంట. సమాధిలో ఉన్నటువంటి వాడు పైకి వచ్చి దేవుని ఎదుర్కోవడానికి మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. అది మరణం లేకుండా చేయటం అంటే. అందుకే రాత్రి వేళ ప్రభువారు అంటున్నాడు, వినుటకు చెవిగలవాడు వినాలి. ఒక మేకల కాపరి మేకలు దూలికెళ్తున్నాడంట. మేకలు దూలికెళ్తుంటే ఆ మందలో ఒక సూడు మేక ఉందంట. ఏ మేక? సూడు మేక. ఆ మేకకి నొప్పులు వస్తున్నాయంట. మందలో వెళుతున్నప్పుడు, రోడ్డు మీద వెళుతున్నప్పుడు దానికంటే నొప్పులు కలుగుతున్నాయంట. అప్పుడు ఆ మేక ఏం చేసిందంటే, రోడ్డు పక్కన ఒక పొద ఉంటే ఆ పొదలోకి వెళ్ళి ఆ పొదలో 2 పిల్లలు పెట్టిందంట. ఎన్ని పిల్లలు పెట్టింది? 2 పిల్లలు పెట్టింది. 2 పిల్లలను పెడితే తల్లి చెప్పిందంట, అమ్మాయి బయటికి వెళ్ళబాకండమ్మా, బయటికి వెళ్ళబాకండి, మీకు ఏం కావాలో నేను తెచ్చి పెడతా, మీరు ఎంత తింటారో నేను తెచ్చి పెడతా, మీకెందుకు బాధ, మీకెంత కష్టం. కాబట్టి 2 పిల్లలకు చెప్పిందంట, బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్తే ప్రమాదం ఉంటుంది, బయటికి వెళ్ళొద్దు అని చెప్పిందంట. సరే అని చెప్పి 2 పిల్లలు కూడా గూట్లోనే ఉంటున్నాయి. తల్లి రోజు వెళ్తుంది, మ్యాథ్ తీసుకొచ్చి పెడుతుంది, రోజు వెళ్తుంది, మ్యాథ్ తీసుకొచ్చి పెడుతుంది. ఇంకేం కావాలి అంతకన్నా? ఒకనొక రోజు మ్యాథ్కి వెళ్ళిన తర్వాత ఈ 2 పిల్లలు, ఒక పిల్ల అంట ఈ 2 పొదలు ఉన్నాయి, 2 పిల్లలు, ఆ 2 పిల్లలు ఒక మేక పిల్ల అంట ఆ పొదలోంచి బయటకు వచ్చి తలకాయ ఇటు అటు బయటికి పెట్టి చూసిందంట. ఎప్పుడైతే తలకాయ ఇటు అటు బయటికి పెట్టి చూసిందో అసలు ఆ ప్రాంతం అంతా కూడా పచ్చగా కనపడుతుందంట. అప్పుడు ఆ మేకపిల్ల, అమ్మో, ఇంత పచ్చగా, ఇంత మంచి వాతావరణం ఉంటే, ఇంత మంచి మేత ఉంటే, ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉంటే బయటికి వెళ్ళొద్దంటుందా అనుకుందంట. తల్లి బయటికి వెళ్ళినాక, మేతకి వెళ్ళినాక సరే ఏళ్ళకి ఆగింది. తల్లి మేత తెచ్చింది, పెట్టింది, తిని పడుకున్నాయి. మళ్ళీ తెల్లారింది, మళ్ళీ తల్లి పోయింది. ఎక్కడికి? మేత తెత్తానికి వెళ్ళింది పిల్లలకి. ఈ పిల్ల ఏం చేస్తుంది? నా చూసింది కదా, మళ్ళీ చూస్తుందంట. అటు ఇటు చూస్తే అబ్బో ప్రశాంతమైన వాతావరణం, అంత పచ్చమయం, అంత పచ్చదనమే అని చెప్పి నిన్న చూసింది. ఇలా ఏం చేసిందంటే ఇవాళ కూడా చూసి ఇవాళ బయటికి వెళ్ళింది. ఏంటిది, మా తల్లి ఇట చెప్పింది, దీంట్లోనే ఉండమంటదే, తనేమో అంత తిరిగి వస్తుంది
అని చెప్పి బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్తే ఇక కాలాగుతా బయటికి వెళ్ళినాక ఇక అటు పరిగెత్తి ఇటు పోయిందో మొత్తానికి దూరం నుంచి సింహం చూసిందంట. దేన్ని? మేక పిల్లని సింహం చూసింది. సింహం చూసి పరుగును వచ్చేసిందంట. పరుగును వచ్చేసి దీన్ని చంపాడ పడేసింది. దేన్ని? పిల్లని చంపాడ పడేసింది. గూట ఉండదు ఆడే ఉంది, పొదలో ఉండదు అక్కడే ఉంది. బయటికి వెళ్ళింది మాత్రం చచ్చిపోయింది. ఇప్పుడు సింహం అనుకుంటుందంట, నేను తినేద్దామా? అసలు మాంసం లేతగా ఉంది. ఎలా ఉందంట మాంసం? లేతగా ఉంది. కాబట్టి ఇది నాకు పనికిరాదులే, మా పిల్లలకైతే బాగా పనికొస్తుందని సింహం అంట తన పిల్లల్ని తీసుకొస్తాకి వెళ్ళిందంట. తన పిల్లల్ని తీసుకొస్తానికి వెళ్తా ఒక అందులోకి నక్క వస్తుందంట. అటు నుంచి నక్కని కాపలా పెట్టిందంట. నక్క నేను వెళ్ళి ఈ పిల్ల మేకను తినడానికి మా పిల్లని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడ ఉండి జాగ్రత్తగా చూస్తుండు అందంట. దేన్ని? చచ్చిపోయిన మేక పిల్లని జాగ్రత్తగా చూస్తుండు అని చెప్పిందంట. సరే అని చెప్పి ఈ నక్క అనుకుంది. సింహం పరుగుని వెళ్ళింది పిల్లని తీసుకురావడానికి. ఈలోపు దాని వెనక చూస్తున్నటువంటి ఈ నక్క ఉందే, దీనికి నోరు ఊరుతుందంట. ఆ మేక చెవులు వెనక చూసేటప్పటికి దానికి నోరు ఊరుతుంది. అబ్బా మిఠాయిలాగా ఉండే ఈ చెవులు, తిందామా వద్దా ఏదైతే ఏదైందిగా అని చెప్పి ఆ మేక పిల్ల 2 చెవులు కొరికి తినేసిందంట. ఎవరో? నక్క. ఈలోపు ఈ మేక పిల్ల చెవులు తిని మెలకుండా కూర్చుంది నక్క. ఈలోపు సింహం వెళ్ళి తన పిల్లని తీసుకురాని వచ్చింది. తన పిల్లని తీసుకొస్తే సింహం వెళ్ళి తన పిల్లని తీసుకొస్తే వచ్చేటప్పటికి ఏమి లేవు, చెవులు లేవు. నేను ఇందాకడే చెప్పా, నాకు టైం చెప్పలేదు, నేను ముగించినప్పుడు మనం వెళ్తామే అని. ఇక మొత్తానికి సింహం పిల్లని తీసుకొచ్చేటప్పటికి దీనికి చెవులు లేవు. ఇప్పుడు సింహం అంటదంట, నక్క ఈ మేక పిల్ల చెవులు ఏమైనాయి, నువ్వేమైనా తిన్నావా అంటే, అమ్మో రాజా నాకేం తెలీదు, అమ్మమ్మో నాకేం తెలీదు అంటుంది నక్క. ఈ సింహానికి ఇప్పుడు ఆలోచన, నేను దీన్ని చంపినప్పుడు చెవులు ఉండయా లేవు అసలు దీనికి అని ఆలోచన. గూటుతుంది నక్కనే. ఈ నక్క ఏమో జిత్తులు మారి నక్కయే. లేదు బాబు, లేదు నేను లేదు రాజా అంటుంది నక్క. అప్పుడు ఈ సింహము నక్క వాదన అనుకునే టైంలో తల్లి మేక అవుతుందంట. అటు నుంచిగా మేత తీసుకొని వచ్చేటప్పుడు పిల్ల ఏమయ్యింది, చచ్చిపోయింది. అసలు సింహం అంటదంట, ఇప్పుడు ఇక నీకు నాకు వాదన ఎందుకు, ఆగు తల్లి వస్తుంది అడుగుదాం ఆగందంట. ఆ మేక తల్లి వచ్చి నాకు అడిగిందంట, మేక మీ అమ్మాయికి చెవులు ఉండేయాలి వారు చెప్పు ముందు అందంట. అది చెవులు ఉంటే ఇటు ఎందుకు వచ్చేది అందంట మేక. ఏంటంట, దానికి చెవులు ఉంటే ఎటు ఎందుకు వచ్చేది? చెవులు ఉండే అది ఎక్కడుంది? గూట్లోనే ఉంది. చెవులు ఉండే అది పొదలోనే ఉంది. దానికి చెవులు ఉన్నాయి కానీ వినేటువంటి చెవులు లేవు. అందుకే వినాలి. ఈ రాత్రికాల సమయంలో యేసుప్రభు అంటున్నాడు, వినుటకు చెవి గలవాడు వినాలి. వినుటకు చెవి గలవాడు వినాలి. చెవి ఉంది కాబట్టి వినాలి, కళ్ళు ఉంటాయి కాబట్టి చూడాలి, నోరు ఉంది కాబట్టి తినాలి. యేసుప్రభు అంటున్నాడు, వినుటకు చెవి గలవాడు విననుగాక. ఆయన వాక్యాన్ని వింటే నీకు నెమ్మది, ఆయన వాక్యాన్ని వింటే నీకు సమాధానం, ఆయన వాక్యాన్ని వింటే నీకు స్వస్థత, ఆయన వాక్యాన్ని వింటే నువ్వు పరలోకి వెళ్తావు. రాత్రికాల సమయంలో
దేవుని మాటలు మనం వింటున్నాం, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభువు అంటున్నాడు, వినుటకు చెవి గలవాడు వినాలి. దేవుని మాటలు విందాం, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయన రాజ్యానికి వాసన అవుదాం. అటు కృప దేవుడు మనందరికీ సహాయం చేసి మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, సర్వోన్నతుడా, నీ ఘనమైన నామానికి, నీ గొప్ప నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రికాల సమయంలో విన్న మాటలన్నీ కూడా మా హృదయంలో ముద్ర వేసి భద్రపరచున్నాయ్యా. నీ మాటల ప్రకారంగా జీవించడానికి, నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నీ కృప మాకందరికీ దయచేయండి అయ్యా. వినుటకు చెవి గలవాడు వినుగా కానీ మీరు మాతో మాట్లాడండి ఆయన. నీ మాటలను వినేటువంటి చెవి మాకు దయచేయండి. నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి నాయన. రాత్రికాల సమయంలో దగ్గర నుంచి దూరం వరకు నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ రచన మార్గంలో నడిపించండి, రాజ్యానికి వారసులుగా చేయండి అయ్యా. నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటాను. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినహారనే మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేయమని మేము క్షమించలాగా మా అపరాధం క్షమించు. సోదరుని తాక కీడుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. యేసత్వమేజి ప్రభు, యేసత్వమేజి అపవాదికిలంత నాశనం. ప్రభు యేసత్వం సంపూర్ణ విషయం శిలువత్వంకే చేయి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనైన సహవాసం కూడి వచ్చిన వీళ్ళందరికీ జరుగుతున్న పరిచర్యకును చిన్న గ్రామానికి తోడుగా ఉండి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రియులారా, గమనించండి, అందరి కోసం చక్కగా భోజన ఏర్పాట్లు ఉన్నాయి. అందరూ ప్రేమ విందు స్వీకరించి దేవుని గణపరచండి. అలాగే రేపటి రోజున వాక్యాన్ని అందించడానికి పాస్టర్ బేతు వీక్ గారు వస్తున్నారు. కృపా సమాజం మంగళగిరి నుంచి అద్భుతమైన ప్రసంగికులు, అద్భుతమైన దైవజనులు, అభిషక్తులైన దైవజనులు రేపు మన గ్రామానికి రావటం ఎంతో ఆశీర్వాదం. ఆయన వస్తుండగా మనం అందరం ఆయన్ని గౌరవిస్తూ తగిన సమయంలో ఆయనకి వాక్యాన్ని అందిద్దాం, వాక్యానికి సమయం ఇద్దాం. అందరూ కూడా రేపటి రోజున ఇంకా త్వరగా ప్రభు సన్నిధికి బయలుదేరదాం. ఎక్కువగా రేపు వాక్యం వినే ప్రయత్నం చేద్దాం. భోజనాలకి ఏర్పాటు చేయండి అమ్మా, లేకండి త్వరగా. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కోరుకున్న రేవుకు నడిపించావా, కోరికలు తీర్చి కరుణించావా. కొట్టుకొని పోకుండా ముఖలే కాకుండా చిట చివరి వరకు కాచిన దేవా. కోరుకొని పోకుండా ముఖలే కాకుండా చిట చివరి వరకు కాచిన దేవా.
కోరుకున్న రేవుకు నడిపించావా. స్తోత్రం. హల్లెలూయా. ఆకాశము తెరచి మన్నా కురిపించి బండలను చీల్చి నీటిని రప్పించి ఆకాశము తెరచి మన్నా కురిపించి మండలను చీల్చి నీటిని రప్పించి ఆహారమిచ్చావు దాహాన్ని తీర్చావు. ఆహారమిచ్చావు దాహాన్ని తీర్చావు. కష్టకాలమునందు ముళ్ళతో వలయందు విడువక తోడున్నావు. కష్టకాలమునందు ముళ్ళతో వలయందు విడువక తోడున్నావు. మొర వినవు దారి చూపవు నివాసపురము చేర్చావు. మొర విన్నావు దారి చూపావు నివాసపురము చేర్చావు. కోరుకున్న రేవుకు నడిపించావా. కోరికలు తీర్చి కరుణించావా. కోరుకున్న రేవుకు నడిపించావా. కోరికలు తీర్చి కరుణించావా. కొట్టుకొని పోకుండా ముఖలే కాకుండా చిట చివరి వరకు కాచిన దేవా. కొట్టుకొని పోకుండా ముఖలే కాకుండా చిట చివరి వరకు కాచిన దేవా. కోరుకున్న రేవుకు నడిపించావా. Glory to Jesus. Hallelujah. స్తోత్రం. చీకటి చెర నుండి విడుదల కలిగించి మరణములో నుండి బయటకు నడిపించి చీకటి చెర నుండి విడుదల కలిగించి మరణములో నుండి బయటకు నడిపించి గడియలు విరిచావు కట్లను తెంచావు. గడియలు విరిచావు కట్లను తెంచావు. గొప్ప పదరాగా దిక్కుతో చకపోగా వాకును పంపించావు. గొప్ప పదరాగా దిక్కుతో చకపోగా వాకును పంపించావు. చాపావు పైకి లేపావు ఆశ్చర్య క్రియలు చేశావు. చెయ్యి చాపావు పైకి లేపావు ఆశ్చర్య క్రియలు చేశావు. కోరుకున్న రేవుకు నడిపించావా. కోరికలు తీర్చి కరుణించావా. కొట్టుకొని పోకుండా ముఖలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా.
కొట్టుకొని పోకుండా ముఖలే కాకుండా చిట్ట చివరి వరకు కాచిన దేవా, కోరుకున్న రేవుకు నడిపించావా. కలుగునుగాక. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.